హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు మరియు వికలాంగులకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఈ ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి అమలు కాబోతుంది, ఎవరికి ఈ పథకం కింద లబ్ధి పొందే అవకాశం ఉంటుంది, ఏ ఏ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం చేయవచ్చు, ఎటువంటి పాస్ ఉండాలి అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా చూసుకున్నట్లయితే ఈ నెల 18వ తేదీ నుంచి ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం అండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు మరియు వికలాంగులకు ఉచిత ప్రయాణం సదుపాయం ఈ నెల 18 నుంచి మొదలు కాబోతున్నట్లయితే సమాచారం. ఈ నెల 19న ఉగాది నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా 18న ఉచిత ప్రయాణం సదుపాయాన్ని ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం. అదే రోజు నుంచి ఈ ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం అందుబాటులోకి రానుంది. 40% అంతకంటే ఎక్కువ శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులకు సిటీ ఆర్డినరీ, అదేవిధంగా మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగులు, అల్ట్రా పల్లె వెలుగులు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించబోతున్నట్లయితే సమాచారం. అదేవిధంగా ఎక్కువ వైకల్యం శాతం ఉన్న దివ్యాంగులకు సహాయకుడి ఎక్స్పోర్ట్తో వెళ్లేందుకు అనుమతి ఉంటే ఆ సహాయకుడికి 5 రకాల బస్సుల్లో టికెట్లో సగం ఛార్జీ ఉంటుంది అంటే సమాచారం అండి. సో ఎవరికైతే ఎక్కువ వైకల్యం ఉంటుందో దివ్యాంగులకు, సో వారికి తోడుగా ఎవరైనా సహాయంగా వెళ్ళాలంటే సో వారికి అనుమతి కనుక ఉన్నట్లయితే సో వారికి కూడా 5 రకాల బస్సుల్లో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, అదేవిధంగా పల్లె వెలుగులు, అల్ట్రా పల్లె వెలుగులు ఎక్స్ప్రెస్ బస్సుల్లో 50% రాయితీ ఉంటుంది అంటే సమాచారం అండి. సగం ఛార్జీతో వాళ్ళు కూడా వెళ్లేందుకు అవకాశం అయితే కల్పించబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు మరియు వికలాంగులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంద్రధనుసు పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఉగాది నేపథ్యంలో ఉగాది కానుకగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే అమలు చేయబోతున్నట్లయితే సమాచారం. ముఖ్యంగా కేవలం 5 రకాల బస్సుల్లో మాత్రమే దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం ఉంటుంది అంటే సమాచారం అండి. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగులు, అల్ట్రా పల్లె వెలుగులు ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం చేసేందుకు అవకాశం ఉంటుంది కల్పించబోతున్నట్లయితే సమాచారం. సో మిగతా బస్సులు, సో ఏవైతే సూపర్ లగ్జరీలు, అదేవిధంగా సప్తగిరి ఎక్స్ప్రెస్, సో ఏవైతే సర్వీసులు ఉంటాయో వాటిలో మాత్రం 50% రాయితీ ఉంటుంది అంటే సమాచారం అండి. సో మిగతా 50% మీరు చెల్లించాల్సి ఉంటుందని అయితే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ బస్సుల్లో మాత్రమే ఆ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పించబోతున్నట్లయితే సమాచారం. అదేవిధంగా ఆర్టీసీ జారీ చేసిన పాస్ ఉంటేనే ఉచిత బస్సు ప్రయాణం చేసేందుకు అవకాశం ఉంటుంది అంతే సమాచారం అండి. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు 50% రాయితీ ఇస్తున్నారని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆర్టీసీ డిపోల్లో జారీ చేసిన పాసులను పరిగణలోకి తీసుకుంటున్నారైతే సమాచారం అండి. ఉచిత ప్రయాణం కోసం కొత్త పాసులు జారీ చేస్తారా లేదా ఇప్పటికే ఉన్న పాసులను పరిగణలోకి తీసుకుంటారా అనైతే ఇంకా ఎటువంటి సమాచారం అయితే రాలేదు. సో రాబోయే రోజుల్లో పాస్ అనేది జారీ చేస్తారా లేదా సదరం సర్టిఫికేట్ లేదా మెడికల్ సర్టిఫికేట్ని బేస్ చేసుకొని ఈ ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పించబోతున్నారా అనేటువంటి సమాచారం అయితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఇప్పటి వరకు పాస్ తీసుకొని దివ్యాంగులకు కొత్తగా పొందాలనుకుంటే సదరం సర్టిఫికేట్ని బేస్ చేసుకొని ఆర్టీసీ డిపోకి కనుక వెళ్ళినట్లయితే సో అక్కడున్న అధికారులు పాస్లు అనేవి జారీ చేయడం జరుగుతుందండి. దీనికి సంబంధించి 2-3 రోజుల్లో ఉత్తర్వులు అనేవి కూడా జారీ అయ్యేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం. సో ఈ నెల 18వ తేదీ నుంచే ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అనేది కల్పించబోతున్నారు కాబట్టి సో దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి. సో ఖచ్చితంగా 2-3 రోజుల్లో ఈ పథకానికి సంబంధించి ఉత్తర్వులు అనేవి కూడా జారీ అయ్యేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం. సో ఓకేనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు మరియు వికలాంగులకు ఎవరికైతే 40% కంటే ఎక్కువ వైకల్యం సదరం సర్టిఫికేట్లో ఉంటుందో సో వారికి 5 రకాల బస్సుల్లో ఈ నెల 18వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అయితే అమలు చేయబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, సో ఇవాళ వీడియో టాపిక్ అయితే ఇదండి. సో ఈ విధంగా ఉచిత బస్సు ప్రయాణం పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎన్వక్ చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.